అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు లబ్ధి చేకూర్చే అనేక పథకాలతో ముందుకు దూసుకుపోయిన ప్రభుత్వం వైసీపీ అని రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకుపోతూ ఈ మధ్య ఎన్నికల్లో భాగంగా మరొక కొత్త సంక్షేమ పథకాలతో ముందుకు వచ్చాడని, ఈ పథకాలు ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రజల సంక్షేమం కోసమే ఆ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ మేనిఫెస్టోలో పథకాలతో పాటు మేనిఫెస్టోలో లేని అనేక సంక్షేమ పథకాలను ప్రజల సంక్షేమం కొరకు ఉపయోగించారన్నారు. గత నవరత్నాల పథకాలను వచ్చే ఎన్నికల్లో నవరత్న పథకాలను రెట్టింపు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని హర్షం వ్యక్తం చేసిన మెట్టు గోవిందరెడ్డి, కుల మత భేదాలు లేకుండా నవరత్న పథకాలను ప్రతి ఒక్కరికి అందించిన ఘనత దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పేరు నిలిచిపోయిందన్నారు. అంటే దేశంలో మొత్తం దీన్ని హర్షించినారంటే ఇటువంటి పథకాలు ఎప్పుడు జరగలేదు, జరగబోదు, వేరేతో సాధ్యం కాదు. కాబట్టి ఆయన అంటే సీనియర్ పర్సన్ చెప్పినట్టే సెంట్రల్ కూడా రావాలని అటువంటి పథకాలు అమలు చెప్పిందే కాదు, ఆయన చెప్తాడు. ఇది ఒక ఇది బైబిల్, ఖురాను, భగవద్గీత ఏదైతే మాట చెప్తుందని చెప్తాడో అది ఆయన చేస్తామని ఆయన కేటాయింపు. దీనికోసం 60% ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. సింపుల్గా అర్థిస్తుందంటే కంటిన్యూ నవరత్నాలు కంటిన్యూ సాగుతూ పోతూ ఇప్పుడు మనకు చేయూత కానీ, రైతు భరోసా కానీ, నూట అమ్మఒడి కానీ వీటిని ప్రేమిస్తూ విద్య ప్లస్ వైద్యానికి విశేషమైన ప్రాధాన్యత ఇస్తూ దానికి కావాల్సిన విద్య ముఖ్యం. కాబట్టి మనంతా బీది వాళ్ళంతా పనిలిపోతూ ఉంటే కూడా పిల్లవాళ్ళు ఇంట్లోనే కూడా చదువుకుంటారు. కాబట్టి మంచి జగన్న గోరుముద్ది కింద మంచి భోజనాలు పెట్టి ఆరోగ్యంగా ఉండాలా, బాగా ఉండాలి చదువుతూ ఇన్ని కార్యక్రమం చేస్తాం. కాబట్టి అది ఒకటే సిస్టమ్ ఏమంటే ఏదైతే ఉందో మేనిఫెస్టో ఇచ్చిందో దీన్ని 100% అమలు పరిచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చెప్తున్నారంటే ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను. మన ఆయన చెప్తున్నాడు అమ్మఒడి ఇస్తేనే కష్టమంటున్నావు అందరూ అంటారు. చల్లసాని శ్రీనివాస్ అనుకుంటాను ఆయన పేరు కదా, శ్రీనివాస్. ఆయన ముందు టీడీపీ దత్తపుత్రుడిగా ఉండే ఆయన. ఎప్పుడు చూసినా వైఎస్ఆర్ని తిడుతుండే. ఇప్పుడు ఆయన ఎప్పుడో బీజేపీ చేరిన ఇప్పుడు ఇటు వచ్చేసాడు. నిన్ననే వీడియోలో చూస్తాను. ఆయన ఏం చెప్తుండే, అదే చెప్తుండే అమ్మఒడి ఇస్తే శ్రీరంగ అయిపోతుంది చెప్తున్నా మానవాడు. ఇప్పుడు ఎంతమంది కనండి, ముగ్గురుంటే ముగ్గురికి నరవణ ఇస్తాడు. కాబట్టి ఈయన అమలు చేసే